హలో మిత్రులారా, ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ అనే పథకం గురించి. ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు, కానీ ఇది మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ అందించే ఈడీఎల్ఐ ఇన్సూరెన్సు స్కీమ్ కింద 7 లక్షల రూపాయలు వరకు క్లెయిమ్ మొత్తాన్ని ఎలా పొందవచ్చు? ఈ ఇన్సూరెన్సు పథకం ఉచితమా? ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఎటువంటి లాభం కలుగుతుంది? ఈ పథకం ఎవరు సమర్పించాలి? ఎవరు అర్హులు? ప్రీమియం చెల్లించాలా లేక ఉచితమా? క్లెయిమ్ ఎప్పుడు చేసుకోవచ్చు? ఈ పథకం పొందాలంటే ఏ ఫారం నింపాలి? ఎలా నింపాలి? ఆన్లైన్లో సమర్పించవచ్చా? ఫారం 5IF అంటే ఏమిటి? ఇన్సూరెన్సు క్లెయిమ్ సొమ్ము ఎంతవరకు వస్తుంది? డబ్బును ఎలా క్లెయిమ్ చేయవచ్చో తెలుసుకోండి. నామినేషన్ మొదలగు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఇక విషయంలోకి వెళదాం. అసలు ఈడీఎల్ఐ అంటే ఏమిటి? ఈపీఎఫ్ అనేది మీ జీతంలో కొంత భాగాన్ని ప్రతి నెలా డిపాజిట్ చేసే సంస్థ. ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైనా కారణాల వల్ల మరణిస్తే మీ కుటుంబానికి ఆర్థికంగా తోడుంటూ 7 లక్షల రూపాయలు వరకు సహాయం చేయడానికే ఈడీఎల్ఐ పథకం ఉంది. ఇది ఉచిత బీమా పథకం మరియు మీరు ప్రత్యేకంగా ఎలాంటి ప్రీమియంలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకంలో చేరాలంటే మీరు ఫారం 5IF సమర్పించాలి. ఫారం 5IF అంటే ఏమిటి? ఈడీఎల్ఐ కింద ఉన్న బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి మీరు ఫారం 5IF అనే ఫారంను పూరించి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫారం ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది మరియు దీన్ని మీ ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సమర్పించాలి. ఈడీఎల్ఐ స్కీమ్ కోసం ఒక ఉద్యోగి ప్రత్యేక నామినేషన్ను పూరించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ కోసం పూరించిన నామినేషన్ ఈడీఎల్ఐ మరియు ఈపీఎస్ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయానికొద్దాం. ఫారం 5IF ఎవరు నింపాలి? ఎలా పూరించాలి? ముందుగా మీరు ఫారంను ఈపీఎఫ్ ఆన్లైన్ అధికారిక వెబ్సైట్ నుండి కానీ, మా వీడియో డిస్క్రిప్షన్లో పొందుపర్చిన లింక్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీ ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయం నుండి కూడా దీన్ని పొందవచ్చు. ఒకవేళ ఉద్యోగి ఆన్ సర్వీస్లో మరణించినట్లయితే ఫారంలో మరణించిన ఈపీఎఫ్ సభ్యుని గురించిన సమాచారాన్ని జాగ్రత్తగా పూరించండి. అతని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మరణ తేదీ వంటి వివరాలు నమోదు చేయండి. అలాగే హక్కుదారుడైన వ్యక్తి, నామినీ లేదా వారసుడు గురించిన సమాచారాన్ని కూడా నమోదు చేయండి. వారి పేరు, సంబంధం, చిరునామా మరియు బ్యాంకు ఖాతా వివరాలు వంటివి ఇందులో ఉంటాయి. ఫారంను పూరించిన తర్వాత దానికి సంతకం చేసి కొన్ని ముఖ్యమైన పత్రాలతో పాటు సమర్పించండి. ఈ పత్రాలు: మరణించిన ఈపీఎఫ్ సభ్యుని మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రం, రద్దు చేయబడిన చెక్కు, మైనర్ యొక్క సంరక్షకుని తరపున క్లెయిమ్ చేస్తున్నట్లయితే సంరక్షక ధృవీకరణ పత్రం. ఫారం 5IF ఎక్కడ సమర్పించాలి? ఫారంను పూరించిన తర్వాత దానిని మీ ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సమర్పించాలి. మీ దగ్గరలోని కార్యాలయం యొక్క చిరునామాను ఈపీఎఫ్ వెబ్సైట్లో కనుగొనవచ్చు. ఫారం సమర్పించిన తరువాత క్లెయిమ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సాధారణంగా ఫారం మరియు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా సమర్పించబడిన తర్వాత ఈడీఎల్ఐ క్లెయిమ్ను ప్రాసెస్ చేయడానికి 30 రోజులు పట్టవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో డాక్యుమెంట్లను ప్రామాణీకరించడానికి లేదా ఇతర సమస్యల కారణంగా కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఫారం సమర్పించే ముందు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: ఫారంను జాగ్రత్తగా పూరించండి. ఏవైనా తప్పులతో పూరించబడిన ఫారంను తిరస్కరించవచ్చు. అన్ని అవసరమైన డాక్యుమెంట్లను జతపరచండి. ఏ డాక్యుమెంట్ను మరచిపోవద్దు. ఫారంను సమర్పించిన తర్వాత క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయడానికి ఈపీఎఫ్ వెబ్సైట్ను ఉపయోగించండి. ఈడీఎల్ఐ గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయాన్ని లేదా ఈపీఎఫ్ హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చు. ఈ సమాచారం మీకు ఈడీఎల్ఐ క్లెయిమ్ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో మరియు మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక భద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. ముఖ్యమైన గమనిక: ఈడీఎల్ఐ క్లెయిమ్ ప్రక్రియపై మేము అందించిన సమాచారం సాధారణ సహాయక సమాచారం మాత్రమే. ప్రత్యేక సందర్భాలలో ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండవచ్చు. ఈపీఎఫ్ యొక్క తాజా నిబంధనల కోసం దయచేసి వారి అధికారిక వెబ్సైట్ను లేదా హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించండి. మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఈడీఎల్ఐ పథకం ఉచితంగా లభించే చక్కటి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుని మీ కుటుంబానికి భవిష్యత్తులో భద్రత కల్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని ఉద్యోగులకు సంబంధించిన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.